ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే, మనం కూడా చాలా ఆపదలో పడుతూ ఉంటాం, కానీ ఆ ఆపదల నుంచి కాపాడడానికి దేవుడు మన కొరకు వస్తాడు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన్ని నీ ప్రాణమును కాపాడును. 121వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. దేవుడు అపాయం గురించి కాపాడే ఒక వ్యక్తి గురించి చెప్తాను, వినండి. 1967లోని చార్లెస్ మూసే అనే ఒక వ్యక్తి నాస్తికుడుగా పెరిగి పెద్ద అయ్యాడు. అతను ఒలింపియాడ్స్లో పాల్గొన్నాడు. అతను ఈత పోటీలో పాల్గొంటాడు. ఈత పోటీలోని పాల్గొన్నప్పుడు అతని స్నేహితులు రోజు యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉంటారు బోధలు చెప్తూ ఉన్న అతను ఖాతరు చేసేవాడు కాదు. అతను వాళ్ళ మిత్రులు పుస్తకాలు ఇచ్చిన ఆ పుస్తకాలు కూడా అతను చదవడు. ఒకరోజు చాలా చీకటిగా ఉన్నప్పుడు ఆ చార్లెస్ ముర్రే అనే వ్యక్తి ఈత పోటీకి ప్రాక్టీస్ అవ్వడానికి అతను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి నిచ్చెన ఉంటుంది. ఆ నిచ్చెన ఎక్కి దూకుదాం అనుకుంటాడు. చేతులు చాచి దూకుదాం అనుకున్నప్పుడు తన నీడ శిలువ ఆకారంలో అతనికి కనిపిస్తుంది. శిలువ ఆకారంలో కనిపించినప్పుడు అతని స్నేహితుడు చెప్పిన బోధలు గుర్తుకొచ్చి మొక్కుకెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నా జీవితంలోకి రా అని అతను ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత అలా ప్రార్థన చేశాక దూకుదాం అన్నలోపు ఆ స్విమ్మింగ్ పూల్ వాచ్మ్యాన్ వస్తాడు. ఆ స్విమ్మింగ్ పూల్ వాచ్మ్యాన్, ఆయన నువ్వు దూకద్దు అనేసి చెప్తాడు. ఎందుకు అనేసి ఆ వాచ్మ్యాన్కి అడిగితే, ఇక్కడ డస్ట్ అంతా క్లీన్ చేయడానికి నీరంతా తీసాము అనేసి ఆ వాచ్మ్యాన్ చెప్తాడు. దేవుడు అతన్ని కాపాడడం వల్ల అతని ప్రాణాలు పోకుండా అతను క్షేమంగా ఉన్నాడు. ఆ వాచ్మ్యాన్ అందులో నీరంతా తీసేదని విన్నాక దేవుడు నన్ను రక్షించాడు అని అతను యేసుక్రీస్తు ప్రభుల వారిని స్తుతించడం మొదలు పెడతాడు. ఆ రోజు నుంచి మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి. మనము ఆయన మీద ఆనుకున్నప్పుడు అతను మన ఆత్మనే కాదు, మన ప్రాణాన్ని కూడా కాపాడుతాడు. Praise the Lord. God bless you.